హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 ప్రపంచ కప్లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడని అయితే మన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అయితే పేర్కొనడం జరిగింది. అదే సౌరవ్ గంగూలీ ఇవే వ్యాఖ్యలు కాక మరిన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అసలు రోహిత్ శర్మ పైన సౌరవ్ గంగూలీ ఏమైనా వ్యాఖ్యలు చేశాడో వాటి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ అయితే మన ఇండియాలో వచ్చేసరికి ఐపీఎల్ ఫీవర్ అయితే నడుస్తుంది. ఐపీఎల్ వచ్చేసరికి మే ఎండింగ్ వరకు అయితే కంప్లీట్గా ఉంది. జూన్ 2 నుంచి మాత్రమే అయితే టీ20 వరల్డ్ కప్ అయితే స్టార్ట్ కానుంది. మన టీమిండియా ఇప్పటికే మన టీ20 షెడ్యూల్ అయితే ఐసీసీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టీ20కి ప్రపంచ కప్ అయితే టీమిండియా జట్టును అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే బీసీసీఐ మాత్రం అయితే ఈ జట్టు పైన అయితే రకరకాల విమర్శలు రావడం జరుగుతుంది. కొంతమంది మాత్రం అయితే జట్టు అంతా బాగాలేదని చెప్పడం జరిగింది. మంది మాత్రం అయితే జట్టు పర్వాలేదు బాగానే ఉందని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే కొంతమంది ప్లేయర్కి అయితే జట్టులో చోటు కల్పించాలి, కాకపోతే బీసీసీఐ కావాలనే వాళ్ళ పక్కన పెట్టిందని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది స్టార్ క్రికెటర్లకి చోటిచ్చి యంగ్ క్రికెటర్ అయితే పక్కన పెట్టడం పైన అయితే తీవ్ర విమర్శలు అయితే రావడం జరిగింది. అయితే వీటన్నిటి విమర్శలు అయితే వస్తూనే ఉన్నాయి. కాకపోతే ప్రజెంట్ అయితే రోహిత్ శర్మ ఫామ్ పైన అయితే విపరీతంగా చర్చించుకుంటున్నట్టయితే మనకు సోషల్ మీడియా ద్వారా అందడం జరుగుతుంది. అయితే దీనిపైన మాత్రమైతే మన సౌరవ్ గంగూలీ మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే రోహిత్ శర్మ వచ్చేసరికి ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఐపీఎల్లో రోహిత్ శర్మ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ఒక సెంచరీతో పాటు ఒక హాఫ్ సెంచరీతోని రాణించడం జరిగింది రోహిత్ శర్మ ఫస్ట్ హాఫ్ మ్యాచ్లో వచ్చేసరికి. ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఐపీఎల్ మ్యాచ్లో వచ్చేసరికి పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. 6 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 35 పరుగులు మాత్రమే చేయడం జరిగింది రోహిత్ శర్మ మాత్రమైతే. ఈ బ్యాటింగ్ వైఫల్యం మాత్రమైతే టీ20 ప్రపంచ కప్లో ఇలాగే కొనసాగితే టీమిండియాకి అయితే భారీ దెబ్బ అయితే తగలనుంది. మరి ఇలాంటి టైంలో మరి రోహిత్ శర్మ ఫామ్ పైన అయితే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రమైతే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజెంట్ రోహిత్ శర్మ ఫామ్ అంతగా లేకపోవచ్చు, కానీ ఇంకా ఐపీఎల్ మ్యాచ్లు ఉండడం జరిగింది. అతను ఖచ్చితంగా ఫామ్ అయితే మెరుగుపరుచుకుంటాడని కూడా చెప్పడం జరిగింది. కానీ రోహిత్ శర్మ మెగా టోర్నీలో వచ్చేసరికి అద్భుతంగా రాణిస్తాడు. అది మనం ఎన్నో టోర్నీలో కూడా చూడడం కూడా జరిగింది. ఇప్పుడు ఫామ్ లేదని సందేహపడని అవసరం లేదు. ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ మాత్రమైతే అద్భుతంగా రాణిస్తాడని మాత్రమైతే సౌరవ్ గంగూలీ చెప్పడం జరిగింది. రీసెంట్గానే ఓడిఐ వరల్డ్ కప్లో రోహిత్ శర్మ ఎంత అద్భుతంగా రాణించిండో అందరికీ తెలిసిన విషయం. వచ్చే టీ20 ప్రపంచ కప్లో కూడా రోహిత్ శర్మ ఓపెనింగ్ పొజిషన్లో సూపర్గా రాణిస్తాడు. భారత్ జట్టును ముందుండి నడిపిస్తాడని కూడా మన సౌరవ్ గంగూలీ అయితే చెప్పడం జరిగింది. రోహిత్ శర్మ ఫామ్ గురించి ఎలాంటి భయపడనక్కర్లేదు. ఖచ్చితంగా రాణిస్తాడని అయితే కళాఖండిగా అయితే మన సౌరవ్ గంగూలీ అయితే చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ టీ20 ప్రపంచ కప్లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తే మాత్రం అయితే టీమిండియాకు ఏ డోకా లేదు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఓపెనింగ్ పొజిషన్లో రోహిత్ శర్మ అంతగా రాణించకపోతే మాత్రమైతే టీమిండియాకు గట్టి దెబ్బ తగలనుంది. మరి ఇలాంటి టైంలో రోహిత్ శర్మ మరి స్లో పిచ్ల పైన ఏ విధంగా ఆడతారు, ఎలా ఆడుతారో అయితే వచ్చే టీ20 ప్రపంచ కప్లో మనకైతే తేలనుంది. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. కాకపోతే సౌరవ్ గంగూలీ గారు వచ్చేసరికి రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తాడని అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం వచ్చే టీ20 ప్రపంచ కప్లో రోహిత్ శర్మ ఎలా రాణిస్తాడు, ఏ విధంగా రాణిస్తాడు అనేది అయితే అప్పుడు మనకు క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.